నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆట విడుపుగా క్రికెట్ ఆడారు. విజయవాడ శివారు మూలపాడు క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో ఐఏఎస్ అధికారుల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐఏఎస్ అధికారుల జట్టు ఐపీఎస్ అధికారుల జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఐపీఎస్ అధికారుల జట్టు 14 ఓవర్లలో 80 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐఏఎస్ అధికారుల జట్టు సరిగ్గా 14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐఏఎస్ అధికారుల జట్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం నేతృత్వం వహించగా ఐపీఎస్ల జట్టుకు డీజీపీ సాంబశివరావు నాయకత్వం వహించారు. అద్భుతమైన బ్యాటింగ్తో రాణించిన ప్రద్యుమ్నకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి మ్యాచ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. But even before that, Mr. Ravi Shankar. Well played on the right side, and 4 runs. One more ball on the left side, and a run totally stolen. బ్యూటిఫుల్ గ్రౌండ్, ఇంకెంత పిక్చర్స్కి గ్రౌండ్లో రిలాక్స్ అవటం అంటే ఒకసారి అలవాటు పడితే ఇంకా రెగ్యులర్గా ఐ థింక్ ఎవ్రీ మంత్ అవర్ పీపుల్ స్టార్ట్ కమింగ్ హియర్ అండ్ ప్లేయింగ్. రియల్లీ గుడ్, హ్యాపీ. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా ఆనందం. మూలపాడులో ఇటువంటి ఇంత మంచి స్టేడియం ఉంటుందని దగ్గరలో ఉన్నప్పుడు కూడా మేము కూడా ఎప్పుడు గమనించలేదు. ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్ ఆల్ ది అథారిటీస్ కన్సర్న్ ఫర్ మేకింగ్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్, గ్రేట్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.